హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ఈ క్రియేషన్స్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఈరోజు క్లాస్ 3 మెయిన్ క్లాస్ చైన్ స్టిచ్ అప్లోడ్ చేస్తున్నాను. క్లాస్ 3 బేసిక్స్ ఇన్ చైన్ స్టిచ్. మనం ఈ క్లాస్లో చైన్ స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా క్లాత్ని వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకొని స్టాండ్ మీద ఫిక్స్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ మనకి కావాల్సింది నీడిల్స్, ఐరన్ నీడిల్స్, ఒకటి థ్రెడ్ వర్క్కి, ఒకటి బీడ్స్ అండ్ జర్దోజీ వర్క్కి అని చెప్పాను కదా. ఫస్ట్ థ్రెడ్ వర్క్ నేర్చుకుందాము. అప్పటి వరకు ఈ బీడ్స్ ఆర్ జర్దోజీ నీడిల్తో ఏమీ యూజ్ ఉండదు, సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ థ్రెడ్ నీడిల్తో ప్రాక్టీస్ చేద్దాము. స్టార్టింగ్ అనేది థ్రెడ్ నీడిల్తో చేయాలి. సో ఈ విధంగా థ్రెడ్ నీడిల్ ఉంది కదా, ఇక్కడ మనం 1 ఇంచ్ వదిలేసి థ్రెడ్ అనేది రోల్ చేసుకున్నాం. మన రైట్ హ్యాండ్లో ఫస్ట్ 3 ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ 4th ఫింగర్ 5th ఫింగర్ అనేది యూజ్ చేయము, అది రావద్దు మనకి. ఈ 4th ఫింగర్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు మీరు. మిడిల్ ఫింగర్కి బదులుగా అది వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మనం ఈ 3 ఫింగర్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు అదే అలవాటు అయిపోతుంది. ఈ 2 ఫింగర్స్ మాత్రం అస్సలు రావద్దు, ఓకేనా. నెక్స్ట్ మన నిడిల్ థ్రెడ్ రోలింగ్ ఎక్కడి నుంచి చుట్టుకున్నామో అక్కడ మనం మిడిల్ ఫింగర్ పెట్టాలి. ఈ 2 ఫింగర్స్ని ఈ విధంగా టాప్ సైడ్ వస్తుందన్నమాట. ఈ విధంగా మన నిడిల్ని పట్టుకోవాలి. ఆ థ్రెడ్ అనేదే మనకి పాయింట్, అక్కడ మిడిల్ ఫింగర్ ఉండాలి, పైన 2 ఫింగర్స్ ఉండాలి. ఈ విధంగా మనం నీడిల్ని హోల్డ్ చేయాలి. ఎప్పుడు స్ట్రేట్గానే ఉండాలి, లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఎటు సైడ్ బెండ్ అవ్వకుండా ఆల్వేస్ మనం నీడిల్ని స్ట్రేట్గా పట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తాం మనము. టోటల్గా ఇది రోలింగ్ మీద బేస్ అయి ఉంటుంది. మన మిడిల్ ఫింగర్ ఉంది కదా, దాని మీదే ఫుల్గా దాంతో రోల్ లెఫ్ట్ రైట్ రోల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మిడిల్ ఫింగర్ అనేది మెయిన్. మనం ఏ పెయిన్ లేకుండా, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ రాకుండా దీన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఓన్లీ రోలింగ్ మీదే బేస్ అయి ఉంటుంది. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. మనకు కావాల్సింది ఇది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, అంతే. మనం వర్క్ చేసేటప్పుడు నిడిల్ని క్లాత్ నుంచి ఇలా కిందికి దింపుతాం కదా. దింపేటప్పుడు మనం ఎక్కడ వరకు థ్రెడ్ అనేది చుట్టుకున్నామో 1 ఇంచ్ వరకు చుట్టుకున్నాం కదా, అది ఎంతవరకు దిగగలిగితే అంతవరకు కిందకి దింపేయాలి. అంతేకాని కొంచెం పైకి ఇలా పెట్టి స్టిచ్ చేయొద్దు. ఎందుకంటే కింద థ్రెడ్ పెట్టేటప్పుడు చేయికి, మన ఫింగర్స్కి ఆ నిబ్ అనేది తగిలి గుచ్చుకుంటుంది. సో మీరు స్టార్టింగ్లో నేను నేర్చుకునేటప్పుడే ఆ నిడిల్ని ఎంత దింపగలిగితే అంతవరకు కిందకి దింపేయాలి. గుచ్చడం, తీయడం, అంత కిందకి దింపేస్తే ఆ థ్రెడ్ని తీసుకొని పైకి రావాలి తప్ప ఊరికే పైన పెట్టకూడదు. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే నిడిల్ని కిందకి దింపడం, స్ట్రేట్గా కిందకి ఎంత దింపగలిగితే అంత దింపండి. నిబ్బు అటుంది, మెల్లిగా టర్న్ చేసి జస్ట్ 1 రోల్ ఇలా చేయండి. మీ మిడిల్ ఫింగర్కి పైకి రావడం, మళ్ళీ అటు తిప్పడం, అంటే ఇట్లా ఉన్నది కాస్త అటు వెళ్తుంది. జస్ట్ పైకి కిందకే రోల్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇటు రోల్ చేశాను, మెల్లిగా పైకి చేసుకోవాలి. పైకి వచ్చిన తర్వాత రోలింగ్ అటు వెళ్ళాలి. మిడిల్లో ఉంది, మనం మిడిల్ ఫింగర్ మిడిల్లో ఉంది, అది లోపలికి తిప్పడం, బయటికి తిప్పడం, లోపలికి బయటకి. చూడండి, కిందకి నిడిల్ తిప్పా, ఇప్పుడు ఒకసారి లోపలికి అనుకోండి, పైకి రండి, ఇప్పుడు మళ్ళీ బయటికి అనండి, అంతే. లోపలికి అనడం, బయటికి అనడం, అట్లా మీరు క్లాత్కి తట్టుకోకుండా ఎన్ని టైమ్స్ అట్లా ఫ్రీగా పైకి తీయగలుగుతారో అలా తిప్పుతూ ఉండండి. ఫస్ట్ మెల్లిగా 1 రింగ్, తర్వాత 1 మినిట్కి 5 రింగ్స్, 1 మినిట్కి 10 రింగ్స్, 1 మినిట్కి 20 రింగ్స్, అట్లా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. క్లాత్ అనేది మధ్యలో తట్టుకోవద్దు. ఒకవేళ ఇన్ కేస్ తట్టుకుంది అనుకోండి, జస్ట్ ఇంకొకసారి లోపలికి బయటికి అంటే ఇది ఈజీగానే వచ్చేస్తుంది. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి, స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఫస్ట్ ఓన్లీ నిడిల్తో చేసుకోవాలి. ఎప్పుడు మీ హ్యాండ్ స్ట్రైట్గానే ఉండాలి, మొత్తం హ్యాండ్ దాని మీద బేస్ చేయొద్దు. ఇట్లా చూడండి, ఇక్కడ తట్టుకుంది కదా, అలాంటప్పుడు ఇంకొక 2 టైమ్స్ అలా ఇలా అనేస్తే బయటకు వచ్చేస్తుంది. ఒక 2-3 టైమ్స్ రౌండ్ చేయండి, సరిపోతుంది. ఇట్లా ఈజీగా రావాలి మీకు, క్లాత్కి తట్టుకోకుండా ఈజీగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. ఖాదీ కాటన్ క్లాత్ మీద మీరు నిడిల్ని ఓన్లీ నిడిల్తో ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీరు క్లాత్కి తట్టుకోకుండా తీసేయగలుగుతున్నంత వరకు చేసి ఆ కాటన్ క్లాత్ని తీసేసి ఒక
నెట్ క్లాత్‌ని ఈ వుడెన్ ఫ్రేమ్‌కి ఫిక్స్ చేయండి. సేమ్ మనం కాటన్ క్లాత్‌ని ఏ విధంగా ఫిక్స్ చేసుకున్నామో, ఈ నెట్ క్లాత్‌ని కూడా అదే విధంగా ఫిక్స్ చేసుకోవడము. సిల్క్ కాటన్ అయినా, పట్టు అయినా, ఎనీ సిల్క్ క్లాత్ అయినా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ వుడెన్ ఫ్రేమ్‌ని చాలా లూజ్ చేసేసుకోవాలి. ఔటర్ రింగ్‌ని స్క్రూ ఉంటది కదా! ఫుల్ లూజ్ చేసేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్‌లో ఫుల్‌గా చివరి వరకి మనం దాన్ని లూజ్ చేసేసుకొని పెట్టాలి. రింగ్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చుట్టూ టైట్ చేసుకుంటూ రింగ్ ఆ స్క్రూ ఎండ్ వరకి చేసుకుంటూ రావాలి. చుట్టూ చేయాలి. ఒకే దగ్గర చేయొద్దు. మీరు గట్టిగా లాగినా ఒకే దగ్గర చేసినా క్లాత్ అనేది షింక్ అయిపోతది. పెకిలిపోతది. వేస్ట్ అయిపోతది. సో, స్ప్రింగ్ దగ్గర స్టార్ట్ చేసి చుట్టూ కొంచెం కొంచెం లాక్కుంటూ అక్కడికి రావాలి. ఇది నెట్ క్లాత్ అయినా కానీ ఏమీ అవ్వదు. ఈజీగా మనం కాటన్ ఖాదీ క్లాత్‌ని ఏ విధంగా ఫిక్స్ చేసుకున్నామో అలాగే ఫిక్స్ చేసుకోవడం. కానీ స్లోగా లాగండి. చుట్టూ లాగండి. ఫస్ట్ స్టెప్‌లో ఫుల్‌గా లూజ్ చేసేయండి. ఫుల్‌గా టైట్ చేసుకున్న తర్వాత ఒక 3, 4 రింగులు టైట్ చేయండి. మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా అంతే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చుట్టూ టైట్ చేసుకుంటూ మళ్ళీ స్ప్రింగ్ దగ్గరికి రండి. స్క్రూ దగ్గరికి. ఆ స్క్రూయే మనకి ఒక పాయింట్ అనమాట. ఆ పాయింట్ దగ్గర స్టార్ట్ చేయడం, చుట్టూ చేసుకుంటూ మళ్ళీ పాయింట్ దగ్గరికొచ్చి ఆగడం. థర్డ్ స్టెప్‌లో ఫుల్‌గా టైట్ చేసేసుకోండి. సో, మీకు మాక్సిమం 99% అది టైట్‌గా అయిపోతుంది. ఇంకప్పుడు మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇంకెక్కడైనా కొంచెం లూజ్‌గా ఉంది అని అనుకుంటే మీరు అంటే కొంచెం గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మీరు కొంచెం మెల్లిగా లాగితే మీకు ఆ టైట్‌నెస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఐరన్ స్టాండ్ మీద ఈ నెట్ క్లాత్ ఫిక్స్ చేసుకున్న ఫ్రేమ్‌ని ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ మీరు కాటన్ థ్రెడ్‌తో స్టార్ట్ చేయాలి వర్క్ అని చెప్పాను కదా! కాటన్ షూయింగ్ థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ వర్క్ నీడిల్ తీసుకోండి. సో, కాటన్ థ్రెడ్‌కి ఒక ఎండ్ తీసుకొని మీరు నాట్ అనేది వేసుకోండి. నార్మల్‌గా లెఫ్ట్ హ్యాండ్‌తో జస్ట్ ముడిలాగా వేసుకుంటారు కదా! అలా చివర్లో మనం ముడి వేసుకోవాలి. ఇది నెట్ క్లాత్ కాబట్టి కొంచెం లావుగా వేసుకోండి. మన నార్మల్ క్లాత్ అయితే చిన్నగా సరిపోతుంది. ఇక్కడ నెట్ కదా! కొంచెం పెద్దగానే వేసుకోండి. అయితే నేను ఇదెందుకు తీసుకోమన్నాను కాటన్ క్లాత్ కాకుండా అంటే, పైన ఏం చేస్తున్నాం, కింద ఏం చేస్తున్నాం అనేది కాటన్ క్లాత్‌లో మనకి కనిపించదు. నా దగ్గరికొచ్చే స్టూడెంట్స్ ఏం చేస్తారు, పైన నీడిల్ గుచ్చి మళ్ళీ కిందకి వంగి, అక్కడ థ్రెడ్ ఎక్కడుందో చూసుకొని నీడిల్‌లో పెట్టుకుంటారనమాట. అదొక ఎక్సర్సైజ్ లాగా పైన, కింద చూసుకోవడం అయిపోతుంది. అందుకు నెట్ క్లాత్ అనేది మీకు బెస్ట్ చాయిస్. ఫస్ట్ టైం మీకు థ్రెడ్ ఎక్కడుంటుందో తెలీదు కదా! అందుకు నెట్ క్లాత్ తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ముడి వేసుకునేది మన లెఫ్ట్ హ్యాండ్‌తో 2 ఫింగర్స్‌తో పట్టుకోవాలి. ఫస్ట్ 2 ఫింగర్స్‌తో ఆ నాటుని పట్టుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మన థర్డ్ ఫింగర్, ఫోర్త్ ఫింగర్‌లో అది పట్టుకోండి. కొంచెం గ్యాప్, ఈ గ్యాప్ మనకు కావాలి అనమాట. సో, ఈ థ్రెడ్‌ని మీరు కింద ఫ్రీగా వదిలేయాలి. ఇలా వదిలేసి మనం లెఫ్ట్ హ్యాండ్‌లో పట్టుకున్న థ్రెడ్‌ని ఫ్రేమ్ దగ్గర కింద ఫ్రేమ్ దగ్గరికి తీసుకురండి. అది ఫ్రీగా ఉండాలి. అలా మూవ్‌మెంట్ ఉండాలి. మనం స్టిచ్ చేస్తూ ఉంటే థ్రెడ్ అనేది వస్తూ ఉండాలి. సో, ఈ విధంగా దాన్ని ఫ్రీగా వదిలేయండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్‌ని ఇక్కడికి తీసుకురండి. మీ చేతిలో నీడిల్ ఉంటుంది కదా! థ్రెడ్ నీడిల్. దాన్ని అపోజిట్‌లో పెట్టుకోండి. మీరు కూర్చున్న దానికి అపోజిట్. ఎందుకంటే నేను అటు వెళ్తున్నాను. ఎటు వెళ్తామో అటే ఉండాలి మన నిబ్. నేను అటు వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి నా నిబ్ అటుంది. నేను క్లోజప్‌లో చూపిస్తా చూడండి. నిబ్ అటు సైడ్ ఉంది కాబట్టి నేను అటువైపు వెళ్తాను. ఇది ఫార్వర్డ్ అనమాట. ఈ ఫార్వర్డ్‌లో అటు వెళ్తాం కాబట్టి నిబ్ అటువైపు పెట్టి, ఇప్పుడు కిందకి దింపండి. మీరు ఎంత దింపగలిగితే అంత కిందకి దింపేయండి. సో, కొంచెం పైకే దింపేసి థ్రెడ్ రావాలంటే రాదు. కిందకి దింపండి. దింపి ఇందాక మన 2 ఫింగర్స్‌కి మధ్యలో థ్రెడ్ ఉంది చూడండి. దాన్ని ఇక్కడ ఉంది కదా! దీన్ని ఆ నిబ్బులో మీరే పెట్టాలి లెఫ్ట్ హ్యాండ్‌తో ఫస్ట్ టైం. ఈ థ్రెడ్‌ని మీరే ఆ నిబ్బులో ఇరికిచ్చండి. మీకొచ్చేంత వరకు అంతే. అలా ఇరికిచ్చండి. ఇరికిచ్చి మీ నిబ్బుతో పట్టుకోండి. పట్టుకొని మెల్లిగా పైకి లాగి జస్ట్ 1 రౌండ్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నీడిల్‌ని కిందకి దింపండి. మీ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ అలా ఉంచండి. అందులో ఇరికిచ్చండి. మన మిడిల్ పొజిషన్‌లో ఉంది కదా! మిడిల్ రింగ్‌కి జస్ట్ మెల్లిగా పైకి రండి. ఇప్పుడు లోపలికి తిప్పండి. అంటే 1 రోల్ చేయండి లోపలికి. ఫస్ట్ 2 ఫింగర్స్‌లో ఉన్న నాటును వదిలేయండి. ఇప్పుడు ఇంకా పైకి లాగండి. అంటే ఆ నాటు క్లాత్‌కి అంటుకోవాలనమాట. ఇప్పుడు మీ
మిడిల్ ఫింగర్లో ఉన్న నీడిల్ని అటు సైడు 1 రోల్ చేయండి. అటు సైడ్ బయటకి సైడ్ చేసుకుంటూ అటు తిరిగిపోవాలి మనం. అంటే ఇప్పుడు నీడిల్ మళ్ళీ అటువైపు వెళ్ళిపోయింది. మళ్ళీ కిందకి నీడిల్ వెళ్ళింది. ఇలా రౌండ్ వేయండి. జస్ట్ మెల్లిగా పైకి రండి రౌండ్ చేసుకుంటూ. పైకొచ్చేసరికి నిబ్బు నా వైపు వచ్చింది. మళ్ళీ అటువైపు. అటువైపు అంటే ఇటువైపు ఉన్న నీడిల్ని అటువైపు జస్ట్ రోల్ హాఫ్ రోల్ అనమాట. కింద లెఫ్ట్ హ్యాండ్ చూసుకోండి ఏ విధంగా తిప్పుతున్నానో. పైకి రావాలి. వచ్చేసరికి మనకి ఇటువైపు ఉంటుంది. మళ్ళీ జస్ట్ బయటికి రోల్ చేయాలి దాన్ని. నీడిల్ కిందకి దింపాలి. లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ ఇలా రోల్ చేయాలి. మెల్లిగా రోల్ చేసుకుంటూ పైకి రండి. ఇప్పుడు నిబ్బు నా వైపు వచ్చింది. ఒకవేళ రాకపోయింది అనుకోండి, ఒక 2 టైమ్స్ రౌండ్ చేస్తే పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు అటు నీడిల్ని అటు రోల్ చేయండి. అంటే అటువైపు తిప్పండి. ఇటువైపు ఉన్న నిబ్బుని అటువైపు తిప్పుకోవాలి. కింద లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ ఆ విధంగా ఇచ్చుకోవాలి. పైకి లాగాలి అంతే. మళ్ళీ అటు కింద థ్రెడ్ ఇవ్వడం, పైకి రావడం. సో మీకు ఇక్కడ కింద ఏం జరుగుతుందో పైన ఏం చేయాలో తెలిసిపోతుంది. ఎప్పుడు మీరు ఈజీగా స్టిచ్ చేయగలుగుతారో, అంటే ఈజీగా కింద థ్రెడ్ నీడిల్కి ఇవ్వగలుగుతారో అప్పుడు కాటన్ క్లాత్ మీదకి వెళ్ళండి. ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కింద ట్రాన్స్పరెంట్గా మీకు థ్రెడ్ అనేది నిబ్లోకి ఏ విధంగా పెట్టాలనేది మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఈ నెట్ క్లాత్ మీద మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే ప్రాక్టీస్ చేసి అప్పుడు కాటన్ క్లాత్ మీదకి వెళ్ళండి. ఈ విధంగా మీకు ఫార్వర్డ్ అనేది వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు మీకు విజిబుల్గా ఉన్నాయి కదా. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నాట్ అనేది ఇప్పుడే నేర్చుకోవద్దు మీరు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం, థ్రెడ్ కింద నుంచి మెల్లిగా లాగేస్తే ఈజీగానే వచ్చేస్తుంది ఈ విధంగా. సో మళ్ళీ ప్రాక్టీస్ ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేసుకోండి. ఈ చైన్ స్టిచ్ ఇంపార్టెంట్. ఇది వచ్చిందంటే మిగతా 69 వచ్చేసినట్టే మీకు. సో ఇదే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్. ఫస్ట్ ఫార్వర్డ్ ఎన్ని టైమ్స్ చేయగలిగితే అన్ని టైమ్స్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చింది. నీడిల్ అటు తిప్పుకోవాలి. ఇంతే. కింద హ్యాండ్ చూసుకోండి. జస్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి రౌండ్ చేసుకోవాలి నీడిల్కి. సో ఇది ఫార్వర్డ్ వచ్చిన తర్వాత బ్యాక్వర్డ్లో నిబ్బు నా వైపు ఉంటుందన్నమాట. కిందకి దింపడం, థ్రెడ్ని ఇవ్వడం, పైకి రౌండ్ చేసేసరికి అటువైపు వెళ్తుంది. చూడండి, మిడిల్ నా వైపు ఉంది, అంటే నిబ్బు నా వైపు ఉంది. కిందకి దింపాను, థ్రెడ్ ఇచ్చాను, తీసుకొని పైకి వచ్చేసరికి నిబ్బు అటువైపు వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పుకోవాలి. అది వదిలేయండి, టైట్ చేసుకోండి. 2 ఫింగర్స్తో పట్టుకోండి. ఇలా ఇవ్వాలి. చూడండి, జస్ట్ ఇలా ఇస్తే సరిపోతుంది. అటువైపు వెళ్తుంది నిబ్బు, ఇటు తిప్పుకోండి. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. జస్ట్ కొంచెం ఈ బ్యాక్ వల్ల మనం ఎక్కువ తిప్పాల్సిన అవసరం ఉండదు. కింద థ్రెడ్ మళ్ళీ చూపిస్తాను చూడండి. నిబ్బు నా వైపు ఉండాలి. కిందకి దింపండి, థ్రెడ్ ఇవ్వండి, పైకి లాగేసరికి అటు వెళ్తుంది. ఇప్పుడు ఇటు తిప్పండి, థ్రెడ్ ఆ నాట్ వదిలేసి టైట్ చేసుకొని నిబ్బు తిప్పండి, థ్రెడ్ ఇవ్వండి. అటువైపు వెళ్ళింది, ఇటువైపు తిప్పండి. జస్ట్ కింద ఇలా ఇస్తే సరిపోతుంది. కింద లెఫ్ట్ హ్యాండ్ని చూసుకోండి. ఈ విధంగా బ్యాక్వర్డ్ ప్రాక్టీస్ చేయండి. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎన్ని టైమ్స్ స్టిచ్ చేయగలిగితే అన్ని టైమ్స్ స్టిచ్ చేసుకోండి. నెట్ క్లాత్ మీదే ప్రాక్టీస్ చేయండి. బాగా వచ్చిన తర్వాత, అంటే కింద చూడకుండా కూడా మనం థ్రెడ్ నీడిల్కి ఇవ్వగలిగినప్పుడు కాటన్ క్లాత్ మీదకి రండి.